లో మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. మూసి పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లో మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. మూసి పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు మూసి ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురాణమాల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు మూసి ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.